అందరికీ నమస్కారం. నా పేరు నేహ. నేను ఎలైట్ ఎక్స్‌పర్టీస్ లో డిప్యూటీ అడ్మిన్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ఎలైట్ ఎక్స్‌పర్టీస్ ఒక ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్. ఎలైట్ ఎక్స్‌పర్టీస్ ఆస్ట్రేలియన్ ఫార్మసీ లైసెన్స్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ క్యాప్స్, ఇంటర్న్, రిటన్ అండ్ ఓరల్ ఎగ్జామినేషన్స్ కి. రీసెంట్ గా రిలీజ్ అయిన మార్చ్ క్యాప్స్ రిజల్ట్స్ లో ఎలైట్ ఎక్స్‌పర్టీస్ కి 95% సక్సెస్ రేట్ వచ్చింది. ఇప్పుడు మా ఎలైట్ ఎక్స్‌పర్టీస్ స్టూడెంట్ ఎరంశెట్టి ఆంజనేయులు తన సక్సెస్ స్టోరీని మనతో షేర్ చేసుకోబోతున్నారు. హాయ్ ఆంజనేయులు, ఎలా ఉన్నారు? హాయ్ నేహ గారు, గుడ్ ఈవినింగ్. చాలా బాగున్నాను నేను. మీరు ఎలా ఉన్నారు? మీ సక్సెస్ ని, క్యాప్ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యా నేహ గారు, ఐఎమ్ ఎంజాయింగ్ రియల్లీ వెరీ మచ్. ఐఎమ్ ఎంజాయింగ్ ది సక్సెస్ ఆఫ్టర్ పాసింగ్ ద క్యాప్స్. చెప్పండి ఆంజనేయులు, మీరు ఎక్కడి నుంచి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు? నేను బీఫామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నా గ్రాడ్యుయేషన్ మొత్తం నర్సరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ నర్సరావుపేట లో జరిగింది. 2021లో పాస్ అవుట్ అయ్యాను. అండ్ ఎలైట్ ఎక్స్‌పర్టీస్ గురించి మీకు ఎలా తెలిసింది? అసలు క్యాప్స్ రాద్దామని ఎందుకు అనుకున్నారు? ఎప్పుడు అనుకున్నారు? క్యాప్స్ గురించి నాకు ఎలా తెలిసిందంటే, మా సీనియర్ ఒక అతను తన ఎగ్జామ్ రాసి మన ఇలైట్ లోనే కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి ఆస్ట్రేలియాలో మైగ్రేట్ అయిపోయి అక్కడ ఇంటర్న్షిప్ గా పనిచేస్తున్నారు. తను Okay. నాకు రికమెండ్ చేశారు. నేను చూసి నేను క్యాప్స్ ప్రిపేర్ అవడం జరిగింది. మన ఇన్స్టిట్యూట్ కూడా తనే రికమెండ్ చేశారు. నేను మన ఇన్స్టిట్యూట్ లోనే కోచింగ్ తీసుకున్నాను. ఓకే. ఎన్ని డేస్ ప్రిపేర్ అయ్యారు ఆంజనేయులు? అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టారు మీరు క్యాప్స్ క్లియర్ చేయడానికి ఫస్ట్ అటెంప్ట్ లో? ఇనిషియల్ గా నేను డైలీ ఒక 8 hours ప్రిపేర్ అయ్యేవాడిని. ఇంకా దగ్గరకు వచ్చే కొద్ది ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. హరిక మ్యామ్ ఏమైతే చెప్పారో అవి రోజు రివిజన్ చేసుకుంటూ క్లాసెస్ రెగ్యులర్ గా వింటూ నోట్స్ రాసుకుంటూ ఉండేవాడిని. ఇనిషియల్ గా నోట్స్ రాసుకున్నాను. వచ్చే కొద్ది నోట్స్ రాసేంత టైం ఉండదు కాబట్టి కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతూ ప్రింట్అవుట్స్ తీసుకుని ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఓకే. సో మీ స్ట్రాటజీస్, నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని రివిజన్ చేసుకొని సార్ మ్యామ్ చెప్పింది విని ఎగ్జామ్ క్లియర్ చేశారు. ఎస్ మ్యామ్. ఓకే. అండ్ ఎగ్జామ్ లో ట్రికీ క్వశ్చన్స్ వచ్చేస్తాయి, క్యాలిక్యులేషన్స్, ట్రికీ క్వశ్చన్స్ అలాంటివి వచ్చినప్పుడు వాటిని ఎలా టాకిల్ చేశారు? ఎలా వాటిని ఆన్సర్ చేయగలిగారు? ఎంత కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయగలిగారు? బేసిక్ గా ఆరిఫ్ సార్ అండ్ మ్యామ్ కాన్సెప్ట్ చాలా నీట్ గా అండర్స్టాండింగ్ గా చెప్పారు. కాన్సెప్ట్స్ అన్ని మైండ్ లో ఉన్నాయి. ఎగ్జామ్ లో ట్రికీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యామ్ అండ్ సార్ చెప్పిన వాయిసెస్ రేజ్ అయ్యేవి నా బ్రెయిన్ లో. నేను అంటే ఆ కాన్సెప్ట్స్ అన్ని మైండ్ లో ఉన్నాయి కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి ఆప్షన్స్ పెట్టి ఎగ్జామ్ రాశాను. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేశారు ఎగ్జామ్ లో. గుడ్. అండ్ ఎలైట్ ఎక్స్‌పర్టీస్ ని ఒక 1 to 10 స్కేల్ లో ఎంతవరకు మీరు రికమెండ్ చేస్తారు ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి? ఫ్యూచర్ ఆస్పిరెంట్ కి డెఫినెట్ గా 10/10 నేను ఇలైట్ ని రికమెండ్ చేస్తాను ఫర్ క్యాప్స్ ఆస్పిరెంట్ స్టూడెంట్స్. ఓకే. ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి ఏదైనా మెసేజ్ ఇవ్వగలుగుతారు? లైక్ ఫ్యూచర్ క్యాప్స్ ఆస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను చెప్పే సబ్జెక్ట్ ని మీరు ఎంజాయ్ చేస్తూ చదవండి. మీరు ఎంజాయ్ చేస్తూ చదివారంటే కాన్సెప్ట్స్ డెఫినెట్ గా మీ మైండ్ లో గుర్తుంటాయి. మీరు ఎగ్జామ్ లో వాడు ట్రికీగా ఎలా అడిగినా మీరు అప్లై చేయగలరు, ఎలా అయినా చెప్పగలరు. నేను ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, డెఫినెట్ గా మేడం సార్ ఏమైతే చెప్తున్నారో అవి కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి. మేడం ఏమైతే చెప్పారో అవి వీడియోస్ చూడటం, మీరు క్లాసెస్ వినటం, నోట్స్ రాసుకోవడం డెఫినెట్ గా చేయండి. యూ విల్ డెఫినెట్లీ పాస్. ఓకే ఆంజనేయులు, మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీరు కామ్ అండ్ కంపోజ్డ్ గా, ఒక నీట్ గా, డిసిప్లిన్ గా స్ట్రాటజీస్ ని ప్రిపేర్ చేసుకొని మ్యామ్ సార్ చెప్పింది విని ఒక డైలీ ఒక 6 to 8 hours ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కూల్ గా అటెంప్ట్ చేశారు అనిపిస్తుంది. ఈజ్ దట్ ట్రూ? ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ. మేడం సార్ ఏమైతే చెప్పారో అవి నోట్స్ రాసుకుంటూ వాళ్ళు ఏమైతే చెప్పారో అవి ఫాలో అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేశాను క్యాప్స్. ఓకే. ఇట్స్ నైస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీగా ఉన్నారు. నేను చూడగా, అంటే నా ఇంటర్వ్యూ తీసుకుంటుంటే నాకు అర్థమవుతుంది. ఐ మీన్ మీరు వర్కింగ్ అనుకుంటా, ప్రెసెంట్ గా ఫార్మసీలో ఉన్నట్టున్నారు. ఇట్స్ అవునవును, డే టైమ్ లో పీవీగా వర్క్ చేస్తాను. నైట్ షిఫ్ట్ ఇక్కడ ఫార్మసీలో వర్క్ చేస్తాను. ఫార్మసీలో కూడా నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఇట్స్ నైస్. అండ్ మీ బిజీ టైం ని మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ అటెంప్ట్ లో క్యాప్స్ క్లియర్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ ఆంజనేయులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నేహా, యూర్ వెల్కమ్. బై.